నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. యాక్చువల్లీ షర్మిల గారి పైన వచ్చినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో, వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల మీద నమ్మకం లేక షర్మిల గారు తెలంగాణలో కేసులు పెట్టడం జరిగింది. సో ఎవరిపైన శ్రీరెడ్డి, అలాగే వర్రా రాఘవరెడ్డి, అలాగే పంజు ప్రభాకర్ వీళ్ళపైన. సో ప్రజెంట్ అయితే శ్రీరెడ్డి పరారీలో ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది. అంటే జరిగిన సంఘటన ఏమో ఆంధ్రప్రదేశ్లో, కానీ కేసు పెట్టిందేమో తెలంగాణలో. అంటే ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఆవిడకి నమ్మకం లేదు అని చెప్పడం అనే మాటకు సంబంధించి పోలీసుల పైన, ఆంధ్ర పోలీసుల పైన ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల గారిపైన వచ్చినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, చేసిన వాళ్ళపైన ఆవిడ కేసులు పెట్టారు. ఎక్కడ పెట్టారు? తెలంగాణలో పెట్టారు. కానీ జరిగిందేమో ఆంధ్రప్రదేశ్లో. సో ఇలా కేసులు పెట్టడంతోనే ఎవరి మీద అయితే పెట్టారో, శ్రీరెడ్డి, వర్రా రాఘవరెడ్డి అండ్ పంజ్ ప్రభాకర్, వీళ్ళు ఏ రకంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు షర్మిలని మనందరం చూసాం. సో దానికి సంబంధించి కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత శ్రీరెడ్డి పరారీలో ఉన్నారు అన్నట్టు. కానీ జరిగింది అక్కడైతే, ఏపీలో అయితే టీఎస్లో పెట్టడం, అంటే పోలీసుల పైన నాకు నమ్మకం లేదు అని షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా మనం తీసుకోవాలి అంటారు? ఫస్ట్ థింగ్, ఆవిడ అక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు అనే దాని మీద అంటే నా అభిప్రాయం చెప్తున్నా. నాకు తెలుసున్న నాలెడ్జ్ వరకు సోషల్ మీడియా ఏంటంటే ఎక్కడి నుంచైనా పోస్ట్ చేయొచ్చు కదా. అది మేబీ ఆ సదరు వ్యక్తులు మీరు అంటున్న శ్రీరెడ్డి గారు కానీ పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఆ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి యూఎస్లో ఉంటారు నాకు తెలిసి ఆయన. సో ఆ పంచ్ ప్రభాకర్ గారు అక్కడ నుంచి పోస్ట్ చేయొచ్చు. శ్రీరెడ్డి గారు మేబీ హైదరాబాద్ ఉంటూనే పోస్ట్ చేయొచ్చు. తెలీదు మనకి. మేబీ విజయవాడలో ఉన్నారో, హైదరాబాద్లో ఉన్నారో, వైజాగ్లో ఉన్నారో తెలియదు. సో ఎక్కడి నుంచైనా పోస్ట్ చేయొచ్చు. సో స్థానికంగా ఆవిడ ఆంధ్రాలో క్యాన్వాసింగ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ చేయాలనే ఉద్దేశంతో మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా. కానీ ఆవిడ అక్కడ అంటే వాళ్ళ వైసీపీకి సంబంధించిన నాయకులు కదా అని ఉద్దేశంతో అదే. సో అక్కడ అది చేస్తే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి చర్యలు తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అనే అంశం మీద మేబీ ఆవిడకి నమ్మకం కుదరలేదేమో. అటువంటి నేపథ్యంలో తెలంగాణలో అయితే కొంచెం బాగుంటుంది. దట్టు తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వమే ఉందిగా, షర్మిల గారి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. సో ఖచ్చితంగా ఇక్కడైతే పోలీసులు కొంచెం అగ్రెసివ్గా పనిచేస్తారు. ఏంటి అనేది ఇప్పుడు జనరల్గా మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రష్మిక మందన్నకి మొదట్లో ఆవిడకు ఫేస్ మార్ఫింగ్ చేసి ఎవరో చేసిన వల్గర్గా ఉండే పిక్స్ని ఆవిడ ఫోటో ఫేస్ పెట్టి చేశారు, వీడియో చేశారు. అది నార్త్లో కూడా చాలా వైరల్ అయింది. తీరా చూస్తే ఎక్కడెక్కడో తిరుగుతూ నార్త్లో వచ్చింది కదా అనుకుంటే సంథింగ్ అది ఢిల్లీ నుంచి మన ఆంధ్ర దగ్గరకు వచ్చిందో ఎక్కడికో సంథింగ్ అక్కడ వ్యక్తి చేశాడనమాట, ఇక్కడ కంప్లైంట్ చేస్తే. సో అది ఎక్కడైనా చేయొచ్చు కదా. గుంటూరు అబ్బాయి. కానీ అది చాలా మంది ఏంటంటే ఒక నార్త్ అమ్మాయి ఫేస్ ని మార్ఫింగ్ చేశారు, అక్కడ వాళ్ళు ఏమో అనుకో ట్రేస్ చేశారు. బట్ ఐపీ నెంబర్ బేస్ తోని మొత్తానికి కనుక్కోగలిగారు గుంటూరు అబ్బాయి. బట్ గుంటూరు అబ్బాయి ఇక్కడ ఉంటున్నట్లేదు తెలియదు మనకి. గుంటూరు వాస్తవ్యుడు అబ్బాయి. సో తను అక్కడ చేసింది అక్కడెక్కడో చేసి ఉండొచ్చు. సో అలాగా ఎక్కడైనా చేస్తారు కాబట్టి పంచ ప్రభాకర్ గారు లాంటి వ్యక్తులు కానీ, శ్రీరెడ్డి గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మొన్న ఎవరో ఆవిడ అనితారెడ్డి అంట, ఆవిడ కూడా ట్విట్టర్లో గతంలో షర్మిల గారు చాలా అనిల్ గారు మొదటి భార్యకి సంబంధించిన ఏవో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇటువంటి వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేయాలని షర్మిల గారు అనుకున్నారు. అయితే మీరు అన్నట్టు ఆంధ్రాలో, ఎందుకంటే హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా చర్యలు ఎటువంటివి తీసుకోలేదు. ఎందుకంటే ఒక మెజిస్ట్రేటు లేదా జడ్జు అటువంటి వ్యక్తులు, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత లేదా వాళ్ళు కొన్ని శాసనాలు జారీ చేసిన తర్వాత, జడ్జిమెంట్లు పాస్ చేసిన తర్వాత దాన్ని అమలుపరిచేది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు. సో డిపార్ట్మెంట్ వాళ్ళు అమలుపరచాలి. కానీ దగ్గరగా వచ్చి న్యాయమూర్తి వచ్చి ఆయనకి అది చేయండి, ఈయనకి అది చేయండి, ఆయన రోడ్లు వైండింగ్లో కొట్టండి, హౌస్ కొట్టండి అని చెప్పరు కదా. జస్ట్ ఇట్లా తీర్పు ఇవ్వబడుతుంది, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కట్టినట్టుకుంటే ఇల్లు పడగొట్టండి అని చెప్తారు. కానీ దగ్గరుండి జడ్జి గారు ఇల్లు పడగొట్టించారు కదా. సో అట్లాగే వీళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి వెళ్ళి ఇట్లా తీసుకురండి, అరెస్ట్ చేయండి, లేదంటే వాళ్ళకి ఎంత జరిమానా విధిస్తున్నాం చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత అది వీళ్ళు కదా అమలుపరచాలి. వీళ్ళు అమలుపరచకుండా వీళ్ళు సైలెంట్ కూరుకుంటే ఆయన ఏం చేయగలుగుతారు?
సో అటువంటి సందర్భాలు చాలా జరిగాయి గతంలో కూడా. అంటే అవును, మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. అంటే సోషల్ మీడియా కాబట్టి ఎక్కడి నుంచైనా జరగచ్చు. సో ఆవిడ ఏపీకి సంబంధించిన నాయకులు అన్నా కానీ ఆవిడ తెలంగాణలో పెట్టడం కరెక్టే. అంటే ఇక్కడ పోలీసులపై నమ్మకం లేదు అని వ్యాఖ్యలు చేయడం అనేది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదే అంటున్నాను, ఇప్పుడు గతంలో హైకోర్టు చేసిన ముట్టికాయలకు కూడా వీళ్ళేం చర్యలు తీసుకోలేదని, లేదంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఊరికే అరెస్టులు చేశారని, అలాగే ఇప్పుడు చాలామంది ఒక దళిత డాక్టర్ని చంపేశారు, తర్వాత ఒక 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయిని కూడా చేసేశారు. వాళ్ళందరి మీద చర్యలు ఎక్కడ లేవు కదా. ఏం చర్యలు తీసుకున్నారంటే క్వశ్చన్ మార్క్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో వీక్ ఉందని అనుకోవచ్చా షర్మిల గారి వ్యాఖ్యలను బట్టి? వీక్ కాదు, సైబర్ క్రైమ్ కూడా ఆవిడకి వీక్ స్ట్రాంగ్ కాదు, ఆవిడకి నమ్మకం లేదు. ఓకే, ఆవిడకి న్యాయం జరుగుతుంది. ఆవిడ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ బిడ్డ, తెలంగాణ కోడలని ఆవిడే గతంలో చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ బిడ్డ కాబట్టి ఇప్పుడు మరలా పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు కాబట్టి అక్కడ క్యాన్వాసింగ్గా థరోలీ తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడ సభలు పెడుతూ ఓపెన్గా మాట్లాడుతూ తిరుగుతున్నారు. నాకు భద్రత కరువు అయిందని కూడా చెప్తున్నారు. ఒకవైపు ఆవిడకు కేటాయించిన గన్మెన్లు కూడా తగ్గించారు. అయినా నాకు భద్రత కరువు అవుతుంది, ప్రాబ్లం ఉందని చెప్పి నాకు మాట్లాడుతున్నా. ఒకవైపు తగ్గిస్తున్నారు, పోలీసులు కూడా సరైన ప్రొటెక్షన్ ఇవ్వట్లేదని కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. మరోవైపు ఇట్లా సోషల్ మీడియాలో అసభ్యకరంగా అంటే ఒక పరిమితికి దాటి వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నా మీద, నా కుటుంబం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయ పరంగా మాట్లాడండి, అంతేగాని కుటుంబ వ్యవహారాల జోలికి పోవద్దు అన్నట్టు కూడా ఆవిడ 2-3 సందర్భాలు చెప్పారు. ఎందుకంటే మొదట్లో కూడా ఇట్లా జగన్మోహన్ రెడ్డి లేదా జగన్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు అదేంటది పేరు పెట్టి మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా కొంతమంది వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఇంట్లో అన్నయ్య బయటకు వచ్చాక ఒక అఫీషియల్గా ఆయన ముఖ్యమంత్రి, ఈవిడ అఫీషియల్గా ఒక పీసీసీ అధ్యక్షురాలు కాబట్టి అలాగే మాట్లాడాలి. అలా కూడా కొంచెం వ్యాఖ్యలు దుమారం చేస్తే ఇంక ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, ప్రతి వ్యాఖ్యలు కూడా జగన్ అన్నానే మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చిన బాధలే, వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతింటాయా లేదంటే ఎవరైనా ఫీల్ అవుతారనే ఉద్దేశంలో జగన్ అన్నే అంటారు. ఇప్పుడు రాజకీయాల పరంగా చంద్రబాబు నాయుడు గారు అని అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటారు, కేసీఆర్ గారు అని అలాగే అంటారు. అంతేగాని పేరు పెట్టి పిలుస్తున్నాడు అని అనుకుంటే బయట ప్రపంచం వేరు, కుటుంబ వ్యవహారం వేరు. సో అప్పటికి ఆవిడ జగన్ అన్న అని అంటున్నారు. ఇలాగ రకరకాలుగా ఆవిడకి ఎన్ని ఇదవుతున్నా కూడా ఆవిడ ఇప్పుడు ఆఖరికి విసిగిపోయి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ కూడా తెలంగాణలో చేయడం అనేది ఖచ్చితంగా చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు రాజుగారి మీద రాజుగారి భార్యకి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, రాజుగారి పెద్ద భార్య కంప్లైంట్ ఇవ్వకుండా చిన్న భార్య దగ్గర ఇచ్చాము కంప్లైంట్, అమ్మ రాజుగారు ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారు నాతో అని చెప్పింది. పెద్ద భార్య దగ్గర ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, పెద్ద భార్య ఏం పట్టించుకోదని ఇవ్వలేదు. అలా అనుకోవాలి మనం, అంతే, దానికి ఆప్షన్ లేదు. అందుకే ఆవిడ ఎక్కడ ఇచ్చారేమో, అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కడి నుంచైనా పోస్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా ఆ కామెంట్స్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి చేశారు, పర్టికులర్ ఈ ఐడి నుంచి ఇట్లా వస్తున్నాయి కామెంట్స్. అంటే ఈవెన్ సైబర్ క్రైమ్ కూడా తెలంగాణకు సంబంధించి చాలా హై లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారనేది కూడా టాక్ ఉంది. లేదండి, ఇవాళ రేపు పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ బాగానే పెరిగింది. పెరిగిన వీళ్ళు వాడుకోవాలి కదండి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా వాడుతారండి. అక్కడ కూడా సుపీరియర్స్ అందరూ డైరెక్ట్ ఐపీఎస్ వాళ్ళు అంటే అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. చాలా మేధావులు, చాలా ముదురులు. అంటే వాడుకోవాల్సిన వాడికి దాని కాకుండా వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు అనేది టాక్ కూడా ఉంది. అది ప్రజలకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా కానీ, ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరు పనిచేయట్లేదు అనేది చాలా మంది దగ్గర మనం వింటూనే ఉన్నాం. మన ఒపీనియన్ కాదు యాక్చువల్లీ. సో ఆ రకంగా చూసుకుంటే ఈవెన్ ప్రొటెక్షన్ వైజ్ మహిళలకు సంబంధించి భద్రత వైజ్ కూడా తెలంగాణలో ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్లో అంత ఎక్కువ లేదు. అంటే ఇప్పుడు షీ టీమ్స్ అలాంటివి ఎక్కడ కూడా స్టార్ట్ అయ్యే కాదనట్లేదు. కాకపోతే ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ తలుచుకుందంటే వాళ్ళకి ఎటువంటి ఒత్తిళ్లు లేవంటే మాత్రం వాళ్ళు ఏదైనా 24 hours సాల్వ్ చేయగలుగుతారు. కాకపోతే ఈ నాయకులు ఒత్తిడి వల్ల కొన్నిసార్లు వాళ్ళకు కాళ్ళు కట్టేసి పరిగెట్టమని చెప్తారు. వాళ్ళకి కాళ్ళు కట్టేసి ఎట్లా పరిగెడతారు? కాబట్టి దానివల్ల వాళ్ళు అనవసరంగా వాళ్ళు బ్లేమ్ అవుతారు తప్ప వాళ్ళు ఫ్రాంక్గానే చేస్తారు. వాళ్ళు ఏదైనా కూడా మొన్న ఇక్కడ లాస్య గారు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వాళ్ళు జెన్యూన్గానే చేశారు, ప్రతిదీ జెన్యూన్గా చేసి చెప్తారు. కాకపోతే ప్రెషర్స్ ఏమైనా వస్తే మాత్రం అది పక్కదో పట్టచ్చు, లేదా సైలెంట్ అయిపోవచ్చు. అవును, ఎవరు చేయాల్సిన పని వాళ్ళని చక్కగా చేయనిస్తే ప్రెషర్లు పెట్టకుండా బాగానే ఉంటుంది, ప్రభుత్వం సాఫీగా వెళ్తుంది కదా. అవును. సో అంటే ఇక్కడ ఈవిడ మేబీ కేసు పెట్టుండొచ్చు తెలంగాణ పోలీసుల దగ్గర. బట్ ఈ వ్యాఖ్య ఏదైతే వ్యాఖ్యానించారో పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అనే దాని మీద కొంచెం హైలైట్ అవుతుంది ఈ వార్త. సో ఆవిడ కేసు పెట్టడం, శ్రీరెడ్డి అబ్స్కాండ్ అవ్వడం, అంటే పరారీలో ఉండడం అనేది ఏంటనేది చూడాలి. మరి ఎప్పుడు శ్రీరెడ్డి బయటకు వస్తే ఇంత ధైర్యంగా మాట్లాడిన ఆవిడ ఎందుకు ఇలా మళ్ళీ పరారీలోకి వెళ్ళిపోయింది, లేకపోతే తీరొచ్చాక నేను పరారీ అవ్వలేదు, నేను ఊరికి అలా వెళ్ళిపోయాను, ఊరికి వచ్చాను, కలుగులోంచి జైలుకి బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్పిద్దా? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.